ఒక మనిషి హృదయం ఏం మోస్తుందో మనం ఎప్పుడూ పూర్తిగా తెలుసుకోలేము. కొన్నిసార్లు అతని కళ్ళలో కనిపించే నిశ్శబ్దం అది ప్రశాంతత కాదు. అతను గట్టిగా దాచుకున్న యుద్ధాల ప్రతిధ్వని. కొన్నిసార్లు అతని నవ్వు నిజమైన ఆనందం కాదు. చాలా ఏళ్లుగా మనసులో పెట్టుకున్న బాధను దాచే ముసుగు మాత్రమే. ఓల్డ్ గాడ్స్ టైం పుస్తకం మనని అలాంటి ఒక మనిషి హృదయంలోకి తీసుకువెళ్తుంది. ఒక మనిషి గతానికి అతను మర్చిపోవాలనుకున్నట్లయినా మర్చిపోలేని జ్ఞాపకాల్లోకి, తన జీవితాన్ని నాశనం చేసిన నేలలోకి. ఈ కథలో ఉన్నాడు టామ్ కెటిల్ అనే ఓ మనిషి. ఒక పోలీస్ అధికారి. కానీ నిజానికి అతను ఒక బాధితుడు. మనకు తెలియని, ఎవరికీ అర్థం కాని లోతైన గాయాల బాధితుడు. అతని జీవితం మన అందరికీ గుర్తు చేస్తుంది ఒక నిజాన్ని. గతం అది ఎప్పుడు అలాగే ఉండదు. అది మన ముందు నిలబడి మెల్లిగా మనని చూస్తూనే ఉంటుంది. ఈరోజు మనం టామ్ కెటిల్ యొక్క జీవితం నుండి 8 నిజాలు నేర్చుకోవాలి. అవి జీవితాన్ని చూడడానికి ఒక కొత్త దారి ఇస్తాయి. ప్రతి పాయింట్ మనలో ఉన్న ఏదో గాయంపై చేతిని ఉంచుతుంది మరియు చెబుతుంది, ఏమైనా సరే నువ్వు ఒంటరివి కాదు. Point number 1. The past is not just memories. It is wounds that still breathe. గతం అంటే జ్ఞాపకాలు కాదు, గాయాలు కూడా. మనలో చాలామంది గతాన్ని ఓ దోస్ వేర్ ద డేస్ అని గుర్తు చేసుకుంటాం. కానీ టామ్ లాంటి కొంతమంది మనసులకు గతం అంటే అలా నవ్వుతూ చెప్పుకునేది కాదు. అది డీప్ wounds. అవి కనిపించవు, బయటికి రక్తం కారవు, కానీ లోపల మాత్రం ఒక్క నిమిషం కూడా నిశ్శబ్దంగా ఉండవు. టామ్కి ప్రతిరోజు ఉదయమే ఒక బ్యాటిల్. కళ్ళను తెరిచిన వెంటనే అతని చుట్టూ ఉన్న గది కనిపించేది కాదు. అతను గతంలో నష్టపోయిన ఫేసెస్, సంఘటనలు, బాధలు ముందుకు గుర్తుకు వచ్చేవి. మనలో చాలామంది ఇదే అనుభవిస్తాం. మనం బయటకు స్ట్రాంగ్గా కనిపిస్తాం, కానీ మనసులో మాత్రం ఎన్నో సంవత్సరాల నుండి నయం కాని గాయాలు క్విక్లీ బ్లీడింగ్ అవుతూనే ఉంటాయి. కొన్ని గాయాలు మనం మాట్లాడకపోవచ్చు, మన ప్రాబ్లమ్స్ని ఎవరికీ చెప్పుకోపోవచ్చు, కానీ మన డెసిషన్స్, మన రియాక్షన్స్, మన బిహేవియర్ అన్నీ ఆ గాయాలపైనే నిర్మితమై ఉంటాయి. గతం ఎప్పుడూ మనను వదిలి ముందుకు వెళ్ళదు, మనమే దానిని క్యారీ చేస్తూ తిరుగుతాం. అదే టామ్లా. అతను నవ్విన, నడిచిన, మాట్లాడిన అతని లోపల ఇంకా ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక ట్రూత్, ఒక లాస్, ఒక ఫెయిల్యూర్ అతన్ని హంటింగ్ చేస్తూనే ఉంది. కాబట్టి ఈ పాయింట్ మనకి చెబుతుంది, గతం అనేది కేవలం మన స్టోరీ కాదు, మన లోపల ఇంకా పులుసుకునే గాయాల గదిలి శబ్దం కూడా. పాయింట్ నెంబర్ 2. సైలెన్స్ ఈజ్ ఆల్సో ఏ వాయిస్. నిశ్శబ్దం కూడా ఒక స్వరం. టామ్ ఎక్కువ మాట్లాడేవాడు కాదు, కానీ అతని మౌనం అది ఖాళీ మౌనం కాదు, అది మీనింగ్తో నిండిన మౌనం. నిజమైన బాధ ఉన్నప్పుడు మనిషి మాట్లాడడు. మాట్లాడడానికి ఎనర్జీ ఉండదు, ఎందుకంటే బాధ అలసట తెస్తుంది, ఎమోషన్ డ్రైన్ చేస్తుంది, మన సోల్ని సైలెంట్ మోడ్లో పెట్టేస్తుంది. మన జీవితంలో కూడా ఇది ప్రతిరోజు తిరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు దగ్గరి వాళ్ళు అడుగుతారు, ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు, కానీ మనకు మాటలు రావు, ఎందుకంటే సమ్ టైమ్స్ మనసులో నొప్పి లాంగ్వేజ్ని మించిపోతుంది. టామ్ కేసులో కూడా అదే. అతను మాట్లాడడానికి ఒక్కో నిమిషం అతని గతంతో చేసిన స్ట్రగుల్ వాయిస్. కొన్ని నిశ్శబ్దాల శాంతి కాదు, అతని స్క్రీమ్ లాంటివి, కానీ బయటకు రాలేవు. ఈ పాయింట్ చెబుతున్నది, మనం మౌనంగా ఉన్నారనేది మన బలహీనత కాదు, మనలో కూడా సంఘటనలు, మనలో కూడా నొప్పులు మన మాటలకు దొరకని డెప్త్లో ఉన్నాయని అర్థం. పాయింట్ నెంబర్ 3. లాసింగ్ లవ్డ్ వన్స్ డజంట్ జస్ట్ హర్ట్, ఇట్ ఎరాజ్ ఎ పార్ట్ ఆఫ్ యూ. ప్రేమించిన వారిని కోల్పోవడం మనలో ఏదో భాగాన్ని శాశ్వతంగా తుడిచేస్తుంది. టామ్ యొక్క గతంలో ప్రేమ ఉంది, ఒక వామ్ ఫ్యామిలీ, ఒక డీప్ కనెక్షన్. అతను నిజంగా తన జీవితం అనుకున్న మనుషులు, కానీ వారు పోయిన ఒక సంఘటన అతని మొత్తం ప్రపంచాన్ని చీల్చేసింది. ఎవరైనా మనసారా ప్రేమిస్తే వాళ్ళు పోయినప్పుడు మనం వారి అబ్సెన్స్ని కాదు, మన దగ్గర ఉన్న మన ఐడెంటిటీలో కొంత భాగాన్ని కోల్పోతాం. మనం నవ్వుతున్నాము, కానీ ఆ నవ్వులో లోపల ఒక పగులున్న గోడ ఉంటుంది.
మనం మాట్లాడుతున్నాము కానీ మన వర్డ్స్ వెనుక ఒక శూన్యం ఉంటుంది. మనంతటా మనం బాగున్నట్టు నటిస్తాం. అయితే మన హృదయం మాత్రం ఆ వ్యక్తి మెమొరీ పక్కన నిలబడి ఉంటుంది. టామ్ కూడా అలానే. ఏళ్ల కొద్దీ అతను తనలాగే ఉన్నట్టు నటించాడు. కానీ అతని ఐస్‌లో ఎన్నో అన్‌ఆన్సర్డ్ క్వెషన్స్. అతని బ్రీతింగ్‌లో ఎన్నో బ్రోకెన్ రిథమ్స్. ఈ ఫైల్ చెబుతున్నది ఎవరో మనకు చాలా ముఖ్యమైన వాళ్ళు పోగానే మనలోని ఒక పార్ట్ పర్మనెంట్‌లీ బ్లాక్ అవుతుంది. ఆ భాగం తిరిగి ఎవ్వరు నింపలేరు. ఎవ్వరు కూడా. పాయింట్ నంబర్ 4. ఇఫ్ యూ కెనాట్ ఎస్కేప్ పెయిన్ యూ మస్ట్ ఫేస్ ఇట్. బాధను తప్పించుకోలేకపోతే దాన్ని అంగీకరించాలి. టామ్ గతం నుండి మైల్స్ దూరం వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇతర చోట్ల జాబ్ మార్చాడు. కొత్త రొటీన్ చేసుకున్నాడు. జీవితాన్ని ఫ్రెష్ పేజీలాగా ప్రారంభించాలనుకున్నాడు. కానీ ప్రాబ్లమ్స్కి ఒక ట్రూత్ ఉంది. మనం పారిపోయిన అవి పారిపోవు. మనతో పాటే షాడోలా వస్తాయి. మనం బాధను ఫేస్ చేయకుండా నిలిపితే అది మనలో దాచిన పాయిజన్లా మారుతుంది. నిద్రలు కూడా డిస్టర్బ్ చేస్తుంది. పగలు కూడా మన కాన్సంట్రేషన్ను బద్దలు కొడుతుంది. టామ్ కూడా ఎన్నిసార్లు తన ఫాస్ట్ని ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ప్రతిరోజు అతన్ని కలవరపెట్టేది మెమొరీస్ కాదు, అవన్నీ అవాయిడ్ చేస్తున్న అతని హార్ట్. ఒకరోజు అతను తనకి తానే చెప్పుకున్న నిజం, నేను దీని నుంచి పారిపోలేను, నేను ఎదుర్కోవాలి. మన జీవితం ఇలానే ఉంటుంది. మన గాయాలను అంగీకరించడం అంటే మన బలహీనతను ప్రకటించడం కాదు. అది మన హీలింగ్కు మొదటి అడుగు. పాయింట్ నెంబర్ 5. ఏ వౌండెడ్ హార్ట్ కెనాట్ సీ ద వరల్డ్ క్లియర్లీ. మనసు గాయపడితే ప్రపంచం రంగులు కోల్పోతుంది. కొన్నిసార్లు మనం నిర్ణయించుకుంటాం ఈరోజు ఒక కొత్త బిగినింగ్, కానీ లోపల మనం ఇంకా బ్రోకెన్గా ఉన్నప్పుడు బయట వరల్డ్ ఎంత బ్రైట్ అయినా మనకు డల్గా కనిపిస్తుంది. టామ్ కేసులో కూడా ఖాళీ గది కూడా అతనికి మెమొరీస్తో నిండినట్లుగా అనిపించేది. ఆకాశం కూడా అతనికి వెయిట్గా ఉన్నట్టు కనిపించేది. చుట్టూ ఉన్న మనుషులు కూడా అతనికి డిస్టాంట్గా అనిపించేవారు. ఎందుకంటే అతని హార్ట్ ఇంకా గతంలో ఒక చోటే నిలిచి ఉంది. మనందరిలో కూడా ఇది కనిపిస్తుంది. మనసు డౌన్గా ఉన్నప్పుడు మనల్ని ఇష్టపడే వాళ్ళు కూడా దూరంగా కనిపిస్తారు. మనల్ని మోటివేట్ చేసే మాటలు కూడా మీనింగ్లెస్గా అనిపిస్తాయి. ఈ పాయింట్స్ చెప్తుంది ప్రపంచం మారలేదు కాదు, మన హృదయం గాయపడ్డంత మాత్రాన మన చూపే మారుతుంది. పాయింట్ నెంబర్ 6. ఫ్యూ అండర్స్టాండ్ అజ్ మస్ట్ జడ్జ్ అజ్. కొంతమంది మనల్ని అర్థం చేసుకుంటారు, మిగతా వాళ్ళు తప్పుడు తీర్పులు వేస్తారు. టామ్ జీవితంలో అర్థం చేసుకునే వాళ్ళు చాలా అరుదు. చాలా మంది కేవలం అతని సైలెన్స్ని చూసి జడ్జిమెంట్లు పెట్టారు. మన జీవితంలో కూడా ఎంత నిజమైంది ఇది. మన నొప్పి వాళ్ళకు కనిపించదు, మనకు ఏమైందో వాళ్ళు ఊహించలేరు. అందుకే వాళ్ళు సింపుల్గా కన్క్లూడ్ చేస్తారు, ఇతను ఇలానే ఉంటాడు, ఇవాళ మూడప్ అయి ఉంటుంది, ఈ వ్యక్తి స్ట్రేంజ్. కానీ నిజం ఏంటంటే ప్రతి మనిషి బిహేవియర్ వెనుక ఒక అన్సీన్ స్టోరీ ఉంటుంది. అర్థం చేసుకునే వ్యక్తులు మన మాటల్లోని ఎమోషనల్ వెయిట్ని ఫీల్ చేస్తారు, మన నిశ్శబ్దంలోని మీనింగ్ వింటారు, మన కళ్ళలోని అలసటను గమనిస్తారు. అలాంటి వాళ్ళు తక్కువ, కానీ అలాంటి వాళ్ళే మన నిజమైన పీపుల్. ఈ పాయింట్ చెబుతుంది మనల్ని అర్థం చేసుకునే వాళ్ళ కోసం మనం ప్రేమను సేవ్ చెయ్యాలి. మనల్ని అర్థం చేసుకుని వాళ్ళ జడ్జిమెంట్లను మనసులో పెట్టుకోకూడదు. ఇకపోతే పాయింట్ నెంబర్ 7. ద పాస్ట్ డజంట్ ఇంప్రెషన్ అజ్, అవర్ ఫియర్ ఆఫ్ లెటింగ్ ఇట్ గో డస్. గతం బంధనం కాదు, వదిలిపెట్టడానికి భయమే బంధనం. టామ్ తన ఫాస్ట్ షాడో నుండి బయటకు పడలేకపోయాడు. అతను నిజంగా బంధించబడలేదు, కానీ ఆ షాడోను వదలడానికి అతనే భయపడ్డాడు. మనలో చాలా మంది కూడా ఇలానే ఉంటాం. మనకు బాధ ఇచ్చిన గతాన్ని వదిలేస్తే మన ఐడెంటిటీలో కొంత భాగం పోతుందేమోనని భయపడతాం. అది హియర్స్గా మనతో కంపెనీయన్లా ఉందని అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే మనం ఫాస్ట్ను వదిలేస్తేనే మన ఫ్యూచర్ మన వైపు తిరుగుతుంది. ఈ పాయింట్ చెబుతున్నది మనల్ని బంధించేది గతం కాదు, మనం ఎవరిగా మారుతామో తెలియకపోవడం అనే భయం. ఇకపోతే ఆఖరి పాయింట్ నెంబర్ 8. ఇన్ ద ఎండ్ పీస్ ఈజ్ ద ఓన్లీ డెస్టినేషన్ ద హ్యూమన్ హార్ట్ సీక్స్. చివరికి మనసుకు కావాల్సింది శాంతి మాత్రమే. టామ్ చివరికి గ్రేట్నెస్, ఫేమ్, రివెంజ్ ఇవేవి కోరలేదు. అతని హృదయం కోరింది ఒక్క చిన్న కోరిక మాత్రమే, కొంచెం శాంతి. అతను అనుభవించిన బాధ తరువాత అతని సోల్ కేవలం ఒక క్విట్
కార్నర్ కోరింది. దానిలో అతను బ్రీత్ అవ్వాలి. అలసిన హృదయం కూర్చోవాలి. ఏ బాధ, ఏ మెమొరీ అతన్ని పట్టుకోకుండా. ఒక చిన్న శాంతి కావాలి. మనందరికి చివర్లో కావాల్సింది ఇదే. ఎంత పెద్ద గోల్స్ పెట్టుకున్నా, ఎన్ని డ్రీమ్స్ చేసినా మన లోపల సెటిల్ అయ్యేది పీస్ తోనే. ఈ పాయింట్ మనకి చెబుతుంది మనసు శాంతి పొందడం జీవితం యొక్క అల్టిమేట్ డెస్టినేషన్. మిగతావన్నీ ప్రయాణం మాత్రమే. ఓల్డ్ గాడ్స్ టైం మనకు చెప్తున్న గొప్ప సందేశం ఏంటంటే మనిషి హృదయం అది ఎంత గాయపడినా, ఎంత చీకటిలో ఉన్నా శాంతికి దారినెప్పుడు వెతుకుతూనే ఉంటుంది. గతం ఒక నీడలా మన వెంట నడుస్తుంది, కానీ మనం ముందుకు నడిస్తే ఆ నీడ వెనకే పడుతుంది. అంతే. మీరు గాయాలతో ఉన్న, మీరు బద్దలైన కలలతో ఉన్న, మీరు మిగిలిన ప్రపంచం అర్థం చేసుకోలేని భావాలతో ఉన్న, గుర్తించుకోండి, మీరు ఇంకా బ్రతికే ఉన్నారు. అంటే మీకింక మార్గం మిగిలే ఉంది. మీరు ఇంకా ముగింపు రాయలేదు. జై హింద్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు ఇటువంటిది ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీ అనుభవం మాతో పంచుకోండి. ఈ 8 పాయింట్లలో మీకు ఏ పాయింట్ నచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.